పాకిస్తాన్ డౌన్ డౌన్ అనే నినాదాలతో గన్ పార్క్ హోరెత్తింది. టెర్రరిజం నశించాలంటూ ప్లకార్డులతో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ర్యాలీ చేపట్టారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కాశ్మీర్లో పహల్గాంలో మొన్న 29 మందిని ఉగ్రవాదుల దాడిలో మరణించడం జరిగింది. ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ కూడా మన దేశం కోసమే అమరులు అయినారని చెప్పాలి. ఎందుకంటే టెర్రరిస్టుల దాడిలో వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళకి నివాళులు ఇక్కడ అర్పించడానికి మేమందరం ఈరోజు జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా దాడిలో గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. నిజంగా నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసిన అడుగడుగునా కూడా పోలీసు ఉండేది. మరి మొన్న ఏమైందో తెలియదు. 29 మందిని చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మేము చాలా మన ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ మనం చూసినాం సంవత్సరంకి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది. సో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంటెలిజెన్స్ని, ఇంకా మన బార్డర్ల సెక్యూరిటీని కూడా టైటన్ చేసి ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ, ఏదైతే కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాశ్మీర్లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఇక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు. ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్గా రానున్న రోజుల ప్రజలకి భద్రత ఇంకా పటిష్టంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. కేవలం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళ్తే ఇట్లా దాడిలో వాళ్ళ ప్రాణాలు పోవడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి అండగా కూడా మేము ఉండడానికి మా పార్టీ తరఫున మేము అందరం ఉంటాము. ఏదైతే పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వాళ్ళందరి కుటుంబాలకి కూడా మేము ప్రగాఢ సానుభూతి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కోసం ఏదైతే సంఘటన జరిగిందో నిరసన కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఏదైతే ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ గారు కౌన్సిల్లో ఇదే సభను పెడదాము, సానుభూతి తెలియజేద్దామని చెప్పి మాకు పిలుపునివ్వడం జరిగింది. కానీ మేమందరం దాన్ని బహిష్కరించి మేమందరం పార్టీ తరఫు నుంచి కూడా మేము ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే కౌన్సిల్లో మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని మేయర్ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలని పిలవడం చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం కార్యక్రమాల్లో పాల్గొనాలని మాత్రమే, పేరుకు మాత్రమే చెప్తున్నారు. కానీ మమ్మల్ని కార్పొరేటర్ లాగా కూడా చూడట్లేదు. కానీ విని ఎరగని రీతిలో మీరు గతంలో చూసుకున్నట్టయితే కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసిందే కాకుండా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడు జరగని విధంగా ప్రజాప్రతినిధుల్ని ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ప్రజలకి జరిగే నష్టాలు కానీ వాళ్ళ కష్టాలు కానీ తెలియజేసే అవకాశం కూడా మాకు కౌన్సిల్ సభలో కూడా ఇవ్వకుండా చేసింది. కాబట్టి మేయర్ గారు పిలిచిన పిలుపుని మేము వ్యతిరేకిస్తూ మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లందరం కూడా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది.